మరి ఈరోజు ధ్యాన భీమకండ ధ్యాన మహాయజ్ఞం 1 ఈరోజు ఈ ద్రాక్షారామంలో నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప భాగ్యం మనందరికీ. ఎందుకంటే క్షేత్రము అన్నారు, శైవ క్షేత్రము. వాటి క్షేత్రము ఎందుకోసం ఉన్న ఈ క్షేత్రాలు? దయచేసి ఎవరు మాట్లాడకండి అమ్మా. ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది ధ్యానం కోసం, జ్ఞానం కోసం. యజ్ఞం పెట్టింది అందుకోసం. దేనికోసం వచ్చామో ఆ పని మనం మర్చిపోకూడదు. ఒకసారి ఏమైందంటే ఒక గురువుగారి దగ్గరికి, ఎక్కడి నుంచో గురువుగారు కదా, యోగీశ్వరుడు కదా, ఆయన కలుద్దాం, ఆయన దగ్గర శక్తి తీసుకోవాలని చెప్పేసి ఒక ఇద్దరు వచ్చారట. చాలా దూరం నుంచి, గొప్పవాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చి రాగానే ఆ గురువుగారు ఏమన్నారంటే, బయటికి వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు కదలట్లేదు. ఆయన ఏం వెళ్ళిపోమంటున్నాడు, వీళ్ళు కదలట్లేదు. ఆ గురువుగారి పరిచారకులు ఉంటారు కదండి, పక్క వెనకాతల ఉన్న మనం వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని గురువుగారు వెళ్ళమంటున్నారు, వెళ్ళండి అంటే వాళ్ళతో గొడవ పడుతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతాలో వచ్చాక వెళ్ళిపోతా, ఎందుకు మీరు అంతా ఇది పడుతున్నారని. అప్పుడు ఆ గురువుగారు ఇది చూస్తూ గమనించి ఏం చేశారంటే ఒక చీటీ రాసి పంపించాడు. ఆ చీటీలో ఏముందంటే, ఆయన వచ్చేటప్పుడు చెప్పులు కొనుక్కున్నాడు, కొత్తవి, చాలా ఖరీదైన చెప్పులు. నీ బయటన్న చెప్పుల్ని ఎవరు ఇంకా దొంగిలించడం, తొందరగా వెళ్ళిపో అన్నాడు. ఆ పక్కన వ్యక్తి అన్నాడు, ఏమిటి గురువుగారు అంతటి వాడు నీ చెప్పుల గురించి మాట్లాడుతున్నాఏంటి, నువ్వు లోపలికి వచ్చి చెప్పుల కోసం ఆలోచిస్తున్నావని అడిగాడు. అవును, నేను చెప్పుల కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు. అది గురువులు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన పని ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఉండి ఇంకెక్కడో ఆలోచిస్తే ఇక్కడ దేనికోసం ఇక్కడ ఉండడం మనం చెప్పండి. ఎక్కడైతే దేనికోసం అయితే వచ్చామో దానికోసం ఉంటే వాడే శివుడు. ఇంకేమి తేడా, ఇంకేమి చెప్పక్కర్లేదు. ఎగ్జాంపుల్, దేనికోసం ఉన్నామో దాంట్లో ఉండడం. శివుడు ఎప్పుడు ఆ క్షణంలో ఉంటాడు, వర్తమానంలో. అందుకోసం ఆయన ఎప్పుడు విగ్రహం చూడండి ఎలా ఎప్పుడు కూర్చొని ఉంటారు ఆయన, శూన్యంలో, వర్తమానంలో, సమాధిలో. సమాధి స్టేట్ అంటే సమాధి కాదు, ఆ వర్తమాన స్థితి. పరమశివుడు ఎక్కడుంటాడు, సమాధుల్లో ఉంటాడు అంటారు. సమాధుల్లో ద్రాక్షారామ చివరిలో సమాధుల్లో కూర్చోడు, పని లేక ఆయన సమాధి స్థితిలో, స్టేట్ తుర్యము అంటారు దాన్ని. ఆ తుర్య స్టేట్లో ఆ మహానుభావుడు ఎప్పుడు విరాజిల్లుతూ ఉంటాడు. పరమశివుడిని చూస్తే మనకు రావాల్సింది ఏంటంటే సమాధి స్టేటు, అదే గుర్తుకు రావాలి, అక్కడే ఉండాలి మనం. ఓకే మాస్టర్స్, కాబట్టి కొంచెం సౌండ్ తగ్గించిన ఆయన, ఈకో వచ్చేస్తుంది. ఈరోజు ఎంత గొప్ప రోజు అంటే, ఈ 3 రోజులు. ఇప్పుడు మనందరికీ అనుకుంటారు, ఏమండి మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం కదా, సర్వం శక్తిమయం అంటున్నాం కదా, మళ్ళీ ప్రత్యేకంగా శక్తి క్షేత్రాలు ధ్యానం చేయడం అనిపిస్తుంది మనందరికీ కూడా. డౌట్ వస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు గంగ ఎక్కడ పుట్టిందో మనందరికీ తెలుసు కదా. గంగ ఎక్కడ పుట్టిందో, ఎక్కడ సంగమిస్తుందో కూడా మనకు తెలుసు. ఎక్కడ పుట్టి ఎక్కడ సంగమిస్తుందో తెలుసు. అయినప్పటికీను గంగలో ఎదగలమా? ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో దిగ్గలమా? దిగితే ఏమవుతాం, కొట్టుకుని పోతాం. ఆ గంగలో దిగడానికి కొంతమంది ఏం చేశారంటే కొన్ని ఘాట్లు నిర్మించారు. ఒక ఘాట్ ఉంటుంది కదా, ఆ ఘాట్లో చక్కగా మునిగి స్నానం చేయొచ్చు. అలాగే ప్రతి మనిషి ఆ పరమాత్మ యొక్క శక్తిని తీసుకోవడానికి మహనీయులు కొన్ని క్షేత్రాలు నిర్మించారు. అదే ఈ క్షేత్రము, మన ద్రాక్షారామ క్షేత్రము. మాస్టర్స్, ఇక్కడ ఏం చేయాలి మనం ఈ 3 రోజులు? కొంత మర్చిపోవాలి. పరమశివుడు అంటేనే మన లోపల అన్ని ఇచ్చినట్టు ఇచ్చి అన్ని లాగేస్తాడట ఆయన. పరమశివుడు తత్వం ఏమిటంటే ఏం కావాలో ఇస్తాడు. రావణాసుడికి ఏం కావాలో ఇచ్చాడు, తర్వాత మళ్ళీ లాగేశాడు. తారకాసుడికి ఏం కావాలో ఇచ్చాడు, ఆయన అడిగాడు ఆత్మలింగాన్ని. తారకాసుడు ఏం అడిగాడండి, నీ ఆత్మలింగం నాకు కావాలి అన్నాడు. అంటే ఆత్మలింగం ఇచ్చేశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించాడు పరమశివుడు. ఇచ్చేస్తాడు, ఎవరికి ఏం కావాలో ఇచ్చేస్తాడు. భిక్షగాడికి ఏం కావాలో అది ఇస్తాడు, చక్రవర్తికి ఏం కావాలో అది ఇస్తాడు, పిల్లవాడికి ఏం కావాలో అది ఇస్తాడు, పెద్దవాడికి ఏం కావాలో ఇస్తాడు. అన్నీ ఇచ్చేయడమే ఆయన పని. పరమశివుడు యొక్క తత్వం ఏంటంటే ఇవ్వడం, గివింగ్. అలా తారకాసుడు అడగగానే ఇచ్చేశాడు ఆయన ఆత్మలింగాన్ని. తారకాసుడు ఏం చేశాడు, ఆత్మలింగాన్ని ధరించి కూడని పనులు చేశాడు. పరమశివుడు, పరమాత్ముడు ఎప్పుడు కూడా ఎవరికి ఏం కావాలో అన్నీ సరిసమానంగా ఇస్తాడట. ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది వాడి జీవితం. వాడు ఏం చేశాడు, అందరినీ చంపడం మొదలుపెట్టాడు. వాడు ఏం కోరుకున్నాడు, ఆత్మలింగం ఇచ్చిన తర్వాత నాకు ఒక బాలుడి చేతిలోనే చావు ఉండేలాగా వరం ఇవ్వమన్నాడు. ఓకే అన్నాడు, అంతే. వాడు ఏంటి, బాలుడు నన్నేం చేస్తాడు అనుకున్నాడు. ఈ సృష్టిలో గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా వీడు నన్నేం చేస్తాడులే, దీనివల్ల ఏమవుతుంది అనుకోకండి. ప్రకృతి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క మొత్తం సరి చేస్తుంటుంది అనమాట. అది లయం, ఇది పరమశివుడు పని. కాబట్టి మాస్టర్స్,
ఆ తారకాసురుడు ఆ వరాన్ని పొందిన తర్వాత ఇష్టవచ్చుడు ప్రవర్తిస్తున్నప్పుడు మరి పార్వతిని పరమశివుణ్ణి వేడుకున్నారంట. ఆ వేడుకున్నప్పుడు ఆయన నుంచి వచ్చిన వాడే కుమారస్వామి. కుమారస్వామి గట్టిగా చెప్పలకూడదాం. షణ్ముఖుడు ఆయన బాల్యంగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి పరమశివుడు పుత్రుడు. ఆయన ద్వారా ఆయన వధించబడ్డాడు. వధించినప్పుడు ఆయన ఆత్మలింగం ముక్కలయ్యి రకరకాల ప్లేస్లో పడింది. ఐదు ప్లేసుల్లో పడిందట. ఆ 5 ప్లేసుల్లో పడిన ఆ యొక్క క్షేత్రాలే పంచారామాలు. చెప్పలకూడదాం. ఆ పంచారామాల్లో ఒక క్షేత్రమే మన ద్రాక్షారామం. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట మనకన్నీ దగ్గరగా ఉన్నాయి. ఆంధ్ర ప్రజలు ఎంత గొప్పవాళ్ళో చూడండి. గట్టిగా చెప్పకూడదు. మన ఆంధ్ర ప్రజలకి ఎంత గొప్ప శక్తి క్షేత్రాలు ఉన్న ప్రదేశంలో మనం పుట్టని చెప్పండి. ఎన్నో సంస్కారాలు ఉంటే కానీ ఇలాంటి ప్లేస్లో పుట్టమండి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక గొప్ప దేశం అన్నారు. ఎందుకంటే ఒక వెలుగు ఉంది ఇక్కడ, ఒక దిక్చూసి. ఈ భూ ప్రపంచంలో మానవాళికి అద్భుతంగా తమ తమ ఆత్మతో వికసింపజేసుకోవడానికి అవసరమైన శక్తికి సామర్థ్యాలన్నీ ఇక్కడ భారత భూమిలో ఉన్నాయట. హిందూ కుష్ పర్వతాల నుంచి అన్నీ కూడాను సర్వం దైవమే అంటారు. హిమ్ అంటే హింసకు దూరంగా ఉండేవాడు హిందువు. ఆ ధర్మంలో విరాచులుతున్నవాడు హిందువు. ఐదవ సాంప్రదాయంలో ఎన్నో రకాల శక్తి క్షేత్రాలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. ఇవన్నీ ఊరికే లేవు. మనం తెలియని విడివిడి జ్ఞానంతో ఇవన్నీ ఎందుకులే, గుళ్ళో ఎందుకులే అనుకోకండి. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. అర్థం లేకుండా మహనీయులు ఇది పెట్టరు. ఇది ఋషి సంప్రదాయం. భారతదేశంలో యోగ సంప్రదాయం ఋషుల నుంచి మహనీయుల నుంచి అన్నీ ఉద్భవించినాయి. ఇప్పుడు పురాణ గాథలు ఎన్నో ఉంటాయి. దక్షయజ్ఞం ఏమిటి, ఇక్కడ పార్వతిని అవమానించడం ఏమిటి, అదే సతీది దేవుని అవమానించడం ఏమిటి, పరమశివుని అవమానించడం ఏమిటి, ఆయన్ని అనిపిస్తుంటాయి మనకి. కానీ స్థూలమైనటువంటి అర్థాన్ని పట్టుకోవద్దు, సూక్ష్మమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ శైవక్షేత్రం ఉంది, ఇక్కడ ఈ శివలింగం ఉంది. ఇక్కడ ఒక గోడను టచ్ చేసినా సరే చాలా ఎనర్జీని ఫీల్ అవుతాం మనకు తెలియకుండానే. మీరు చూడండి, కావాలంటే ఎప్పుడు ద్రాక్షారం వచ్చినా సరే నేను ఆ గోడను తాగుతాను. ఆ గోడ చూడండి ఎంతలా ఉంటుందో, ప్రహారీ చుట్టూను. ఆ దేవతలు కట్టారని ఓ నానుడు ఉంది, ఎంత ఫీలింగ్ ఉంటుందో. అంటే మన భావాన్ని బట్టి అక్కడ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, భావం ఎప్పుడు బాగుండాలండి. ఎందుకోసం వచ్చాం, ఎందుకోసం పుట్టాం, ఏం చెయ్యాలి అనేది తెలుసుకోకుండా మనిషి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఒకసారి ఒక మహారాజు కాశీలో గంగా ఘాట్లో ఘాట్ ఎక్కేట. ఎక్కి ఆ గంగ అంతా నేను చూడాలని మనం చూసాం కదండి ఘాట్లన్నీ. మా భాస్కర్ రెడ్డి గారు వచ్చారు కనుక కాశీ. గట్టిగా చెప్పలకూడదాం, మా న్యూ ప్రెసిడెంట్ గారు గట్టిగా చెప్పలకూడదాం భాస్కర్ రెడ్డి గారికి. అక్కడ ఘాట్లో ఎక్కినప్పుడు ఆ రాజు గొప్ప చక్రవర్తి వెళ్తున్నాడంట. ఆ చక్రవర్తికి మొత్తం వేద పండితులు అందరూ చుట్టూ మంది మార్పులు ఎండు మంత్రోచ్చరణ చేస్తున్నారు. అది వింటూ చక్కగా ఆ గంగలో వెళ్తుంటే ఆయనకి ఎదురుగా అండి ఒక మహానుభావుడు నీటిలో తేలియాడుతూ ధ్యాన ముద్రలో కనిపించాట. ఆయన పేరు త్రైలింగ స్వామి. చెప్పలకూడదు త్రైలింగ స్వామికి. కనిపిస్తే ఇదేమిటి ఆయన నీటిలో అలా కూర్చున్నాడు అంటే, ఆయన చాలా గొప్ప మహిమాన్వితుడండి. త్రైలింగ స్వామి అంటారు ఆయన్ని. ఆయన ఏది చెప్తే అది అయిపోతుంటుంది. ఆయన ఒక క్షణంలో 2 చోట్ల ఉండగలడు, మాయమైపోతుంటాడు. పెద్ద ఉపకాయం, భారీ ఖాయమైంది. ఉంటే అవునా అలాంటి వాడిని నేను చోటు దగ్గరికి వెళ్ళాలి కదా, నేను ఇంత దూరం వచ్చని చెప్పేసి అంటే ఈయన అనుకునే లోపే ఆయనే వచ్చేసి ఆయన ఎక్కి నా ఎక్కాడు. ఎక్కితే ఆయన దగ్గర పెద్ద తలవారు ఉందండి. తలవారు, రాజు దగ్గర తలవారు ఉంటుంది కదా, కత్తి. ఆ కత్తి ఎవరో బ్రిటిషర్స్ ఆయనకి ఈయన ఒక నైపుణ్యాన్ని అంటే ఈయన ఒక యుద్ధ కళల్ని మెచ్చి గిఫ్ట్గా ఇస్తారు. ఆ కత్తి చాలా పవర్ఫుల్. అది చూస్తూ ఈయన అంటాడు, ఈ కత్తి నాకు ఇస్తామని అడుగుతాడు ఆ త్రైలింగ స్వామి. వెంటనే దానికే మహాభాగ్యం, మీరు మహాయోగులు, మీరు అడిగితే ఇవ్వకపోవడం అని టక్కని తీసిస్తాడు. ఆ కత్తిని ఇలా చూస్తూ ఆయన వెంటనే గంగలో విసిరేసాడు కత్తి. ఇంకా ఈయనకి పట్టాను కోపం వచ్చేసింది. ఆ కత్తి ఎంతో విలువగా నేను బాగా చూసుకుంటాను, నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అలాంటి కత్తి నా దగ్గర లేదు, ఈ కత్తిని నువ్వు ఎలా విసిరేస్తావా, అసలు నువ్వు మూర్ఖుడువు, నువ్వు యోగి అనుకున్నాను నేను చెప్పేసి తిడతాడు ఆయన్ని. తిడుతుంటే ఆయన పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. వీడు తిట్లన్నీ వింటూ ఉంటాడు. ఆయన యోగేశ్వరుడు కదా, త్రైలింగ స్వామి మహా పవర్ఫుల్. ఆయన చాలా గొప్పవాడు. 300 సంవత్సరాలు ఉన్నాడు భూమండలంలో. ఆయన తిడుతున్నాడు, ఆయన వింటున్నాడు. ఎంత అందమైన కత్తి, అలాంటి కత్తి దొరకదు నాకు, నువ్వు మూర్ఖుడివి అని చెప్పి తిడుతుంటే అవునా అని చెప్పేసి ఆయన ఏంటంటే ఆ చెయ్యి ఇలా పెట్టగానే పెద్ద చెయ్యిలా వచ్చింది. నీటిలో చేయి పెట్టి 2 కత్తులు తీసాడు. అలాంటి అందమైన కత్తులు 2 కత్తులు తీసి ఇచ్చాడు. ఇక చూసుకో, ఇందులో నీ కత్తి ఏదో నీ తలవారు ఏదో తీసుకొని మిగిలింది నాకు ఇచ్చా అన్నాడు. ఆ 2 చూస్తున్నాడండి అతను. చూస్తుంటే రెండిట్లో ఏదో కనిపెట్టలేకపోతున్నాడు. ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకో అన్నాడు. నాకు తెలియట్లేదు నా కత్తి ఏదో. నీ వస్తువు ఏదో నీకు తెలియట్లేదంటే అది నీది కాదు.
నీ వస్తువు నీకు తెలియట్లేదంటే అది నీది ఎలా అవుతుంది? నీది కాని వరకు ఎందుకే తాపత్రయం పడుతున్నావు, ఇందాక నుంచి వస్తున్నాను అన్నాడు అంటనే. చూసారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మనది ఏది కాదో దానికోసం తాపత్రయపడుతూ ఉంటాడు మనిషి. ఇది అజ్ఞానము. ఈ శైవ క్షేత్రానికి ఎందుకు రావాలంటే, ఇలాంటి క్షేత్రాల్లో ధ్యానం ఎందుకు చేయాలంటే, మన వస్తువు ఏదో, మన స్వరూపం ఏదో మనం ఎరిగితే మన జీవితం పండుతుంది తల్లి. అందుకోసం ఇక్కడ రావాలి, అందుకోసం యజ్ఞాలు. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచలచిత్తం, నిచలచిత్తే జీవనముక్తి భజ గోవిందం. ఎంత అద్భుతంగా చెప్పాడు భజ గోవిందం ఆదిశంకరాచార్యుల వారు. సత్సంగత్వే నిస్సంగత్వం. ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు ఎందుకు అంత దుఃఖంతో, భయంతో, బాధలతో, అశాంతులతో, అభద్రత భావంతో, సఖ్యత లేకుండా ఎందుకు ఉంటుందంటే కేవలం ఒకే ఒకటి మనిషిని పట్టి పీడిస్తుంది. దాని పేరు అటాచ్మెంట్. ప్రతిదీ దాంతో అటాచ్మెంట్. మన జీవితంలో మన ఇంట్లో వాళ్ళతో అటాచ్మెంట్, మన నైబర్స్తో అటాచ్మెంటు, మన వస్తువులతో అటాచ్మెంటు, మన గౌరవాలతో అటాచ్మెంటు. ప్రతిదీ భ్రాంతి. ఇది ఏది ఉండదని మనకు తెలిసినప్పటికీ కూడాను దానిపైన ఎందుకు భ్రాంతి ఉందంటే, మన లోపల ఉండాల్సిన ఆ వెలుగులో మనం లేవు మై డియర్ ఫ్రెండ్స్, చీకట్లో ఉన్నాం. కాస్త నిప్పు కణిక తగిలితే లోపల, ధ్యానము జ్ఞానము నిప్పు కణిక తగిలితే అపారమైన వెలుగు వస్తుంది లోపల. ఆ వెలుగులో నిన్ను నువ్వు చూసుకుంటావు. అందుకోసం ఉంది యోగా, అందుకోసం ఇచ్చారు ఈ యొక్క ఉపమానాలు అన్నిటినీ మనకి. అడిగింది పార్వతి పరమశివుణ్ణి, నాథా నీ యథార్థ స్థితి ఏది నాకు చెప్పు, ఒక మనిషి ఆనందంగా జీవడానికి ఏం చేయాలో చెప్పంటే చెప్తే అంత దొరకదు. ఇది అన్ని విద్యలు చెప్పడానికి అవకాశం ఉందటండి, కానీ ఆత్మవిద్యను చెప్పే అవకాశం లేదు. ఇన్ఫర్మేషన్ ఉంది. పత్రిసారి మనకి ఏమి ఇచ్చారు? శ్వాస మీద ధ్యాస పెట్టరా నాయనా, నీకు అన్నీ తెలుస్తాయి అన్నారు. కానీ అన్నీ ఆయన చూపించరు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. నేను పెట్టాను, నాకు తెలిసింది, నువ్వు పెట్టు, నువ్వు పట్టుకో, ఆ శక్తితో కలువు. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, శక్తి చాలా ఇంపార్టెంట్. శక్తి లేకపోతే ఈ వేలు కూడా ఇలా కదలదు మనకి. శక్తిహీనుల్లాగా అవుతాం మన మాటలు, మన ఆలోచనలు, మన సరికాని పనులు ఇట్ల వల్ల. కానీ ఎప్పుడు నిత్యము శక్తివంతులుగా ఉంటే ఎప్పుడూ సుందరంలో ఉంటాం మనం. ఎప్పుడు శక్తివంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి మాటలు మాట్లాడితే శక్తి వస్తుంది మనకి, మంచి ఆలోచన చేస్తే శక్తి వస్తుంది మనకి, మంచి భావనలు చేస్తే శక్తి వస్తుంది మనకి, ఒక మనిషిని ప్రశంసిస్తే శక్తి వస్తుంది మనకి. మనకు అలవాటుగా ఏంటంటే, ఒక మనిషి ఏదైనా బాగుండాలనుకో వెంటనే వాడిని విమర్శిస్తాం, వాళ్ళలో లోపాలు వెతుకుతాం. ఇది మనకు అలవాటు. ఎందుకంటే అల్పంగా ఉన్నాం కదా. బుద్ధి అల్పమైనంత కాలం ప్రతిదాన్ని మనం అల్పంగానే చూస్తాం. మన బుద్ధి ఎలా ఉంది. ధ్యానం చేస్తే ఏమొస్తుందయ్యా అంటే, ముందు మనసు శమిస్తుంది. ఈ మనసు ఆడే ఆట నుంచి బయటకు వస్తాం. ఈ ఆట మనసు మనతో ఆడుతుంది. ధ్యానం చేసిన వాడు తర్వాత మనసుతో ఆడుకుంటాడు. చప్పలు కొడదాం ధ్యానానికి, ఎంత గొప్పదో చూడండి. ఆ మనసు మనల్ని ఆడిస్తుంది. కుక్క తోక ఉందనుకోండి, బాగా ఊపిందనుకోండి, అది సహజక్రియ అసహజక్రియరా? కుక్క తోక ఊపితే, కుక్క తోక ఊపడం అనేది సహజం. అది కుక్కను ఊపితే అది అసహజం. అది అసహజ క్రియలో అసహజంగా జీవిస్తూ మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఏది నిలవదు ఇక్కడ, అన్నీ భ్రాంతులే అన్నాడు ఒక మహానుభావుడు. భ్రాంతి పోయి శాంతి రావాలంటే ఇది రావాలి. క్లియర్గా చెప్పేశాడు వేమన గారు. చూడండి ఒక పద్యంలో, ఎక్కడున్నాయా శివుడు అంటే ముసుగులో ఉన్నాడు అన్నాడు. ఎక్కడున్నాడంటే శివుడు ముసుగులో ఉన్నాడట. వీరభద్రస్వామి చెప్పాడు, ఉత్తమోత్తములకు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మముగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడై అన్నాడు కాళికాంబాంస కాళికాంబ అని. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఉత్తమోత్తములకు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. చెప్పలు కూడా వీరభద్రస్వామి వారికి. ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది చెప్పలేము మనం. వీరబ్రహ్మ వచ్చాడు, వేమన వచ్చాడు, రామకృష్ణ బ్రహ్మ వచ్చాడు, వివేకానంద స్వామి వచ్చాడు, బుద్ధుడు వచ్చాడు, లావోడ్స్ వచ్చాడు, సువాంగ్స్ వచ్చాడు, న్యూయేజ్ మాస్టర్స్ ఎంతోమంది చెప్పారు, వాల్మీకి, వేదవ్యాసుల వారు, అగస్త్య మహర్షి. ఒకళ్ళ ఇద్దరా చెప్పలేం. అసలు మనం ఈ పిరమిడ్ సొసైటీలో గొప్ప విషయం ఏంటంటే, మనకు తెలియని ఎంతోమంది యోగుల పేర్లు మనకి ఉచ్చరించేలాగా మనకు మహానుభావుడు ఇచ్చాడండి సుభాష్ పత్రిజీ. అసలు ఎవరో తెలియదు. ధ్యానం అంటే మనం ఓన్లీ ఇక్కడే అనుకుంటాం, కానీ ప్రపంచమంతా కూడా ఎంతోమంది న్యూయేజ్ మాస్టర్స్ ఇవాళ ధ్యానాన్ని తెలుసుకొని భారతదేశం వస్తారు రీసెర్చ్ చేయడానికి. నేను ఒకసారి ఒక 4 ఏళ్ల క్రితం అండి అరుణాచలం వెళ్ళానండి. అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసి
రమణ మహర్షి దగ్గర కూర్చొని అక్కడ వెనకాల ఖాళీ సమయం ఉంటే ఫ్లూట్ వాయిస్తున్నాను. ఒక కెనడా అబ్బాయి వచ్చాడు అక్కడికి. ఆ అబ్బాయి అన్నాడు, ఫ్లూట్ బాగుందని చెప్పినాడు. వాయిస్తుంటే సౌండ్ విని వచ్చాడు, చాలా బాగుంది, వెరీ నైస్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. మై నేమ్ ఇస్ గణేష్ అన్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను ఆ అబ్బాయిని. అతను చెప్పాడు. వేర్ ఆర్ యు ఫ్రమ్ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చామని అడిగాను. కెనడా నుంచి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయిందంటే జస్ట్ 6 months అంటున్నాడు వాడు. జస్ట్ 6 months అంట, 6 నెలలు. నేను వచ్చి 6 గంటల ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాను నేను. వాడు 6 గంటలు అయిందండి, ఎందుకంటే రీఛార్జ్ చేస్తాను ఇక్కడ అన్నాడు. చూడండి, ఇలా ఉండాలి మన యొక్క నేర్చుకునే విధానం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాం, ఎప్పుడు వెళ్ళిపోదాం, అయిపోయిందా లేదా, అయిపోయిందా కాసేపు మనం తిన్నాం వెళ్ళిపోయాం కాదు మై డియర్ ఫ్రెండ్స్. వచ్చే పర్పస్ మర్చిపోకూడదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. ఒక ప్లాట్ఫామ్ వేశారు ఒక మహనీయుడు, సుభాష్ పత్రిజీ అనే గురువు గారు, మన గురువు గారు. ఎందుకు వచ్చావు అక్కడికి ఈ ప్లాట్ఫామ్ మీదకి? ఎప్పుడు ఇది మర్చిపోకూడదు. నువ్వు ఎంత సేవ చేస్తావా, నువ్వు ఎన్ని పనులు చేస్తావా, ఎన్ని కార్యక్రమాలు చేస్తావా, ఇవన్నీ కూడా దేనికోసం తెలుసా? నీ ఆత్మ వికాసానికి. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడాను. నిత్యానంద స్వామీజీ అని ఒక మహనీయుడు చెప్పాడు. ఏమన్నారో తెలుసండి ఆయన? ఎవరైతే సేవ అని వెంట వెళ్ళిపోతూ ఉంటారో వాడికి ఆత్మ దర్శనం కాకుండా, ఆత్మ సాక్షాత్కారం కాకుండా, ఆత్మను దర్శించకుండా చేసే సేవ అంత అహంతో కూడే ఉంటుందట. అహం, నేను చేస్తున్నాను అంటాడు, అయిపోయింది అక్కడితో. నువ్వు చేసేది ఏమీ లేదురా ఇక్కడ నాయన, అంత శివలేలా. ఇక్కడ ఆడేదంతా శివ ఆట ఆడిస్తూ ఉంటాడు. శివ గణాలు మనందరం కూడాను. ఇది నిత్యం తెలుసుకొని నిత్య జాగరూకతతో ఎవరైతే ఉంటాడో వాడిని చూసి పరమశివుడు మురిసిపోతాడు. దేవుడు ఏం చేస్తే మురిసిపోతాడో, దైవం ఏం చేస్తే మనం మురిసిపోతాడో ఆ పనులు మనం చేస్తూ ఉండాలి, తెలుసుకొని గ్రహించుకొని. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికైతే ఉందో ఎప్పుడు ముక్త పురుషులు ఉంటాడు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన పదవాదానం జ్ఞాన విహీనం సర్వమతేన ముక్తిం భజతిన జన్మసతేన. ఎంత బాగా చెప్పాడు చూడండి. కురుతే గంగా సాగర గమనం. నువ్వు ఎన్ని గంగాసారాలకైనా వెళ్ళు, ఎన్ని గంగలైనా ములుగు. సరస్వతి నదిలో ములుగుతావా, నువ్వు గంగా నదిలో ములుగుతావా, కృష్ణానదిలో ములుగు, ఎక్కడైనా ములుగు, శరీరం శుభ్రపడుతుంది అంతే. వ్రత పరిపాలన మతవాదానం. ఎన్ని వ్రతాలు చెయ్యి, ఎన్ని యాగాలు చెయ్యి, ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఏమైనా చెయ్యి, బాగుంటుంది. అన్నీ కూడా బంధనాలే. ఇప్పుడు చాలామంది ఒక చెడు పని చేశాడనుకోండి, ఒక మనిషి, వాడిని ఏమంటారు? చెడ్డవాడు అంటారు. ఒక చెడు పని చేస్తే వాడు కూడా నేను ఈ పని చేశాను, ఈ పాపం పని చేశాను, నాకు పాపం అని వాడు అనుకుంటాడు. ఒక పుణ్యకర్మ చేసినా సరే అందరూ అనుకుంటారు, వీడు అనుకుంటాడు నేను ఒక పుణ్యకర్మ చేశాను. అక్కడ చేసుకున్నాడు సంఖ్యలు. దీన్నే తెగదు పాపము తీరదు పుణ్యం అన్నాడు అన్నమయ్య. తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక. గగనము మీదిది కైవల్యం అన్నాడు. ఆ కైవల్యంలో ఎప్పుడు ఉండాలంటే గుణాన్ని దాటాలి. నీ గుణాన్ని దాటడానికి ఉన్న చక్కటి ఉపమానం, చక్కటి వాహకం, చక్కటి సాధన ధ్యానము, యోగము. ఇది మనకి పరమశివుడు ఇచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్. యోగానికి ఆది యోగి, ఆది పురుషుడు ఎవరయ్యా అంటే పరమశివుడు. ఎన్నో యోగా టెక్నిక్స్. పార్వతి అడంగానే ఆయన ఏమీ చెప్పలేదటండి. నీకు చూపిస్తానని చెప్పేసి టెక్నిక్స్ అన్ని చూపించాడు. పద్ధతులు, తంత్ర అంటే పద్ధతి. ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి మనకి. అందులో ఒక అద్భుతమైన పద్ధతి శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ధ్యానం మీ అందరికీ తెలుసా? నాకైతే తెలియదు. ఇంకా ధ్యానం మీకు తెలుసా అండి? ధ్యానం నాకైతే ఇంకా తెలియదు. నిజంగా చెప్తున్నాను, సత్యం ఇది. నేను ధ్యానం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ధ్యానం అనేది ఒక స్థితి మై డియర్ ఫ్రెండ్స్. అనుకుంటారు మనం ధ్యానం చేస్తున్నా అయిపోయింది ధ్యానం అని. ధ్యానం ఒక స్థితి. ఒక్కసారి ఆ స్థితి మనకు వచ్చిందా నువ్వు అందరినీ నీలాగే చూస్తావు. నువ్వు అలా చూడలేదా, ఇంకా ఆ స్థితి రాలేదు నీకు. భాస్కర్ రెడ్డి గారు పేషెంట్ అయితే నేను పేషెంట్ అయినట్టే. నాకు మా భాస్కర్ రెడ్డి గారు గొప్పగా వెళ్ళిపోయారంటే నేను గొప్పగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అదే నేను, అదే నువ్వు. అర్థమవుతుందా తల్లి? ఇది ఎప్పుడైతే ఉంటుందో వీడు మహా చైతన్యం అయిపోతాడు. ఒక అవతారం, మహావతారం కావాలంటే ఇదిగో ఇలాంటి గుణాలు ఉండాలి. అప్పుడు మహావతార్ అంటారు వాడిని. బాబా ఒక సామాన్య మనుషుడే, ఎక్కడో తమిళనాడులో పుట్టాడు. పుట్టి ఎక్కడో శ్రీలంక వెళ్ళి నేర్చుకొని సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎన్నో టెక్నిక్స్ నేర్చుకుని అంటారు మహావతార్ బాబాజీ. ఆ అవతారం ఏమైంది? మహావతారం అయ్యింది. ఇవాళ మహావతార్ బాబాజీ గారు రాజులుతున్నాడు ఆయన 2000 సంవత్సరాల నుంచి. చూసారా? కాబట్టి ఏదో పుట్టాము, పెరిగాము, ఒక తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒక ఇంట్లో పుట్టాము, ఆ సాంప్రదాయాలు నేర్చుకున్నాం వెళ్ళిపోవడానికి కాకుండా గ్రహింపు కావాలి మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞానం కావాలి.
ముక్తిం భజితన జన్మ సత్యం అన్నాడు. ఎక్కడైతే జ్ఞానం లేదో, ఆత్మజ్ఞానం, ముక్తి ఎప్పటికీ 100 జన్మలు రాదని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీనం సర్వమతేన ముక్తిం భజతిన జన్మ సతేన భజ గోవిందం భజ గోవిందం. ఏ క్షేత్రాల్ని, ఏ శక్తిపీఠాలని ఏ మహానుభావుడు స్థాపించాడో ఆ మహానుభావుడు చెప్పాడు. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 18 అష్టశక్తిపీఠాలు ఉన్నాయి. అవన్నీ స్థాపించి వాటికి ప్రాణశక్తిని నింపింది ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్య. అందులో ప్రాణశక్తి నింపిన శక్తిపీఠాల్లో 12వ పీఠమే మాణిక్యాంబ. చెప్పలకూడదు మాణిక్యాంబకి. ఇక్కడ దాక్షార భీమేశ్వరుడు ఆ తారకాసురుడు దించిన తర్వాత ఇక్కడ ముక్కలు పడినప్పుడు ఏమైందంటే అక్కడ ఆ శివలింగాన్ని అభిషేకించాలంట. వెంటనే అది లేకపోతే అది ఎదిగిపోతుండే. అలా ఎదిగిపోయిందట మన దాక్షారామ శివలింగం. అందుకే 14 అడుగులు ఉంటుంది ఇక్కడ శివలింగం. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దర్శించండి, ఈరోజే వెళ్ళండి శివలింగం దర్శించండి. ఇక్కడ క్షేత్రపాలకులు ఎవరంటే నారాయణుడు, లక్ష్మీనారాయణ అండి ఇక్కడ క్షేత్రపాలకులు అన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దాని తాలూకా ఆ యొక్క మర్మాన్ని, అర్థాన్ని సూక్ష్మమైనటువంటి దృష్టితో చూసి గ్రహిస్తే అక్కడ శక్తిని మనం తీసుకుంటాం, మహాశక్తివంతులు అవుతాం. వచ్చిన దానికి అర్థం, పర్థం, పరమార్థం ఉంటుంది. పత్రిసారి చెప్పారు, పదం తాలూకా అర్థాన్ని పట్టుకోవాలట. దీన్నే పద అర్థం అన్నారు. ఏది తెలుసుకున్నా సరే దాని అర్థం పట్టుకోవాలి. పట్టుకుంటే దానికి ఏదైనా ఆ సమయానికి ఉపయోగకరం అవుతుంది. ఇక్కడ యజ్ఞం పెట్టారు, ఇన్ని రోజులు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకోసం ఉంది ఇక్కడ? మెయిన్ ధ్యానయజ్ఞం అన్నారా, అన్నదానయజ్ఞం అన్నారా? అన్నదానయజ్ఞం కాదు, ఇది ధ్యానయజ్ఞం. ఇక్కడ ధ్యానం కోసం నీ మనసు ఉండాలి. ఇక్కడ ఇప్పుడు నువ్వు జ్ఞానం కోసమే ఉండాలి. ధ్యానం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తేనే ముక్తి అన్నారు. ముక్తి అంటే పైనుంచి ఎవరు ప్రమోషన్ ఇవ్వడు, ఏది అవార్డులు ఇవ్వరు. మనకి ఉన్నప్పుడు నిశ్చలంగా ఉండడమే. పరమశివుడిలాగా, ఆ భీమేశ్వర స్వామిలాగా శక్తివంతంగా. ఓకే మాస్టర్స్, చాలా ఎక్కువసేపు మాట్లాడానేమో. థ్యాంక్ యూ. ఈరోజు ఈ భీమఖండ శైవక్షేత్రం ధ్యాన మహాయజ్ఞంలో చక్కగా సంగీతం వాయించి మరి చక్కగా సహకరించారు మృదంగం గోపాల్ గారు, మన నాగేశ్వరరావు గారు. తిరుపతి నుంచి వచ్చారు వీళ్ళు. మన పిఎస్ఎస్ఎంకి ఆస్థాన విద్వాంసులు అయిపోయారు వీళ్ళు, శాకాహారులు అయిపోయారు, ధ్యానం చేస్తున్నారు చక్కగాను. నిజంగా చెప్పాలి కూడా వీళ్ళకి, ధ్యానులు అయిపోయారు వీళ్ళు మనతో సాంగత్యం చేసి కదా. 6 నెలలు సహవాసం పడితే వారు వీరు ఓటవుతారంటారు కదా. ఇలా మనం అలా వెళ్ళడం కాదు, మనం ఇలా తిప్పాం వెళ్ళి. ఇది శక్తి, ఇది మన గురుగారికి గొప్పతనం. కాబట్టి మాస్టర్స్, ఒకసారి ఏమైందంటే గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి శిష్యులు మా కూడా ఒకసారి భూటాన్ టూర్ వచ్చారండి. భూటాన్ టూర్ వస్తే వాళ్ళందరినీ ఎలా డీల్ చేయాలన్నా, మన మెడిటేటర్స్ కాదు, మన వాళ్ళు కాదు కదా, మనకి ఎలా మెయింటైన్ చేయాలి, టూర్లో కొంచెం అన్నీ అడుగుతారు కదా, డబ్బులు తీసుకుంటాం. మరి వాళ్ళేమో గొప్పగా పెద్దగా మాట్లాడతారు. ఎలా డీల్ చేయాలనుకుంటే వచ్చిన తర్వాత అండి ఒకరోజు అందరినీ పిలిచి క్లాస్ పెట్టి కాసేపు క్లాస్ చెప్పి ధ్యానం చేయిస్తే అందులో ఒక ఆమె లేచింది, శిష్యుడే ఎలా ఉంటే గురువు ఇంకెంత గొప్పగా ఉంటాడు అన్న మన గురువు గారిని. చూడండి, పత్రిజీ శిష్యుడే ఎలా ఉంటే పత్రిజీ ఇంకెంతలా ఉంటాడు అన్నారు. ఇంకేం కావాలి మనకి? అంటే ఏంటి? నా గొప్పతనం కాదు, మన గురువుగారు గొప్పతనం. ఆ గురువుగారు ఏ బాట వేశారు మనకి. నాలాగే చూడండి, అందరు నాలాగా ఆయనలాగా అందరూ చూసుకున్నారు. భగవంతుడి దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, కృష్ణుడు ఒక మాట చెప్పాడు, నువ్వు నన్ను అజ్ఞానంగా చూస్తావనుకో, నేను అజ్ఞానంగా చూస్తాను. నువ్వు నన్ను దేవుడిగా చూస్తావనుకో, నిన్ను భక్తుల్లా చూస్తాను. నన్ను గురువుగా చూసావనుకో, నేను శిష్యుడిగా చూస్తాను. నాలాగా నిన్ను చూసుకుంటే నాలాగే నిన్ను చూస్తాను కృష్ణ భగవాన్. చూడండి, అలా చూడాలి, నాలాగా చూడాలి, నాలో ఏముందో అలాగే చూడాలి. ఓకే మాస్టర్స్, త్రయం దక్కించుకోవాలి. తాపము త్రయము అన్నారు. 3 త్రయం అంటే 3, శరీరము, మనసు, బుద్ధి యొక్క తాపత్రయాలు తగ్గితే ఆ లోపల ఉన్న శివుడు దర్శనమిస్తాడు మనకి. 3 మనల్ని వెంటాడుతున్న గుర్తుపెట్టుకోండి. కీర్తి, కాంత, కనకము అన్నారు. ఈ 3 మానవ జీవితంలో మనిషిని చాలా ఇబ్బంది పెట్టి చాలా మనిషిని వెనక్కి లాగుతున్న ఏంటంటే 3 తాపత్రయాలు ఏంటంటే కీర్తి, కాంత, కనకము, అందము. కాంతం అంటే అందం, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అందానికి లోలుడైపోతాడు మనిషి, సౌందర్యానికి. ఆ స్త్రీ సౌందర్యం, స్త్రీ లోలుడు, పురుషుల లోలుడు ఏదైనా కావచ్చు. అది ఎంతవరకు ఉంటుంది? నువ్వు అందంగా ఉన్నావు, నేను అద్దంలో చూసుకుంటాను. నేను 20 ఏళ్ళ క్రితం అద్దంలో చూసుకుంటే నా మొక్క ఒకలా ఉంది, ఇప్పుడు 40 ఏళ్ళు నాకు, నేను చూసుకుంటే నా మొక్క ఒకలా ఉంది. ఇదేంటి, ఏమైంది అనుకుంటున్నాను? ఏమైంది తెలియకుండా పోతుంది, అది నిలబడుతుంది. నువ్వు ఏ సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నావో, ఏ తోలుని చూసి నువ్వు చాలా మురిసిపోతున్నావో, ఆ తోలు అలా ఉండదు నాయన. కాంతము, తర్వాత కనకం. ఏదైతే వస్తువు నిన్ను బాగా
ప్రేరేపిస్తుందో, ఏదైతే నిన్ను బాగా దాని ద్వారా నువ్వు కదిలిపోతున్నావో ఆ కనకము ఏదైతే అది నిలబడదు. తర్వాత కీర్తి చాలా గొప్పగా పోడుతారు బాలకృష్ణ గారు వచ్చి ఇప్పుడు సంగీతం వాయించాడు మన గణేష్ అని. ఎందుకంటే ఆయన గణేష్ కదా, చప్పలు కొట్ట మా బాలకృష్ణ సార్కి పొగుడుతారు. ఉండదు, నిలబడదు. బయటికి వెళ్ళగానే ఇంకెవడెవడో తిడతాడు నన్ను. అయిపోయింది నా కీర్తి. ఈ మూడు నిలబడవు మై డియర్ ఫ్రెండ్స్. ఏది నిలబడదో దానికోసం మనం పట్టుకుంటున్నాం. ఏది ఎప్పుడూ శాశ్వతంగా ఉందో దాన్ని మనం మర్చిపోతున్నాం. ఏదో మనల్ని తొడుగులన్నీ మనల్ని ముసుగు వేసినది, ఈ ముసుగు తొలగించుకోవాలని చెప్పాడు. ఏ ముసుగు? ఈ కాయితీ కాంత కనకం ఏమి ఉండవు. కాతే కాంత ధనగత చింత అన్నాడు. గతించిన తర్వాత గత చింత, గతించిన తర్వాత ఏమొస్తుంది అందరికీ? చింత. వాతులకింతవ నాస్తిని ఎంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ అన్నాడు. భూభువర్ సువర్లోకండి బయటపడేసిన నవ్వుకి ఏమిటాయి అంటే సజ్జన సాంగత్యము. ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ప్రతి దానికి వైద్యం ఉంది. శరీర అవస్థ వస్తే దానికి మంచి ఉపశమనం ఉంది. వైద్య ఆలయాలు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, మెడిసిన్ ఉంది. కానీ ఒక రోగం ఉంది, అది మనిషిని వెంటాడుతుంది. ఆ రోగానికి వైద్యం లేదు. ఆ రోగం ఏంటంటే భవరోగం అన్నారు మహనీయులు. ఆ భవరోగానికి ఉన్న ఏకైక మందు ఏమిటయ్యా అంటే ఇదిగో ధ్యానము. చెప్పకూడదాం ధ్యానానికి, యోగము. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు చక్కగా ధ్యానం చేసుకున్నాం, చక్కటి సందేశాన్ని మనం విన్నాం. దాన్ని మనం లోపల మననం చేసుకుంటూ దాన్ని నిత్యాసం చేసుకుంటే అది సాక్షాత్కరిస్తుంది, సిద్ధిస్తుంది. సిద్ధి కావాలి మనకి. శుద్ధముగా ఉండండి. ఈ 3 రోజులు ఇక్కడ ఉన్న 3 రోజులు శుద్ధము. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేరా అన్నాడు. శివపూజలు ఎన్ని చేసినా సుఖం లేదు చిత్తశుద్ధి లేకుండా. కాబట్టి ఆ చిత్తాన్ని శుద్ధి చేసుకునే చక్కటి మార్గం ధ్యానం. ఇది ప్రతిరోజు 3 గంటల ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈవినింగ్ ఇంకా మన పిప్పల ప్రసాద్ గారితో ధ్యానం ఉంది ఈవినింగు. అలాగే ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, గురువులు చక్కటి సందేశాలు మనం తీసుకుంటాం. ఇక్కడ ఉండండి, ఈ సమయాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుందాం. చక్కగా టిఫిన్ చేసిన తర్వాత అందరూ ఇక్కడ రండి. అలాగే ఆ గుడికి ఎదురుగడ్డ పౌల్ట్రీ దగ్గర అందరూ రావాలంటే ఇప్పుడు పూర్ణకుంభ స్వాగతం ఉందని చెప్పారు మన గుప్తా గారు. ఇక్కడ టిఫిన్లు చేసిన వెంటనే అందరూ గుడి ఆవరణ ముందుకు వచ్చేస్తే అక్కడి నుంచి మనం ఊరేగింపు ఇక్కడికి వస్తాం. ఓకే మాస్టర్స్.